రండి బాబు, రండి బాబు. ఆగరా అమ్మాయి తమన్నా ఉందనా అంటే పానకాలండి. వీడొచ్చి ఎంబీఏ చేశాడండి. వీడు నా చిన్న కొడుకు పర్వతాలు, వీడు పిహెచ్డి చేశాడండి. వీళ్ళిద్దరూ కవల పిల్లలు, తల్లి లేని పిల్లలండి. వీళ్ళిద్దరిలో ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చి చేస్తానండి పెళ్ళి. రెండయ్యా రండి. చూరా అన్నయ్య, రండి బాబు. ఏదో బాగున్నాయి మొదలా. ఇప్పుడు అమ్మాయి ఏదైనా తమన్నా దాకా ఉంటుందండి. ఏం చేస్తున్నారు మీరు చెప్పండి డాడీ గారు. వీడు ఎంబీఏ చేశాడండి. ఎంబీఏ చేసి అంటే మందు బాబులకి అడ్వైజ్ ఇస్తుంటాడండి. తాళిబెట్లు ఎలా అమ్మాలి, ఇంట్లో సామాన్లు ఎలా కుదవ పెట్టాలి, అవి చేస్తుంటాడు. వీడు వచ్చి పిహెచ్డి చేశాడండి. పిహెచ్డి అంటే పిజ్జా హౌసింగ్ డెలివరీ అండి. హోమ్ డెలివరీ చేస్తుంటాడు పిజ్జాలు. ఇద్దరి ఉద్యోగం బాగానే ఉంది, ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారు. నాకు కట్నం అవసరం లేదు. ఒక అట్లాస్ సైకిలు, ఒక రేడియో, ఒక వాచ్. అమరావతిలో పొలం ఉందంటగా, అది రాసిస్తే చాలండి, ఇంకేమొద్దు. సరేనండి, వీళ్ళల్లో మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళకి ఇచ్చి చేద్దాం, ఓకేనా? బిర్యానీ పెడతారేమో అడగండి డాడీ. అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళు ఏనుగుల్లాగా ఉన్నారు, మనుషుల్లాగా లేరు. వీళ్ళకు దండం బాబు, తిండిపోతుల్లాగా ఉన్నారు. వీళ్ళకు దండము, ఈ సంబంధం మాకొద్దు బాబు, దయచేయండి. డాడీ ఏం చేద్దామంటారు? మీరు జాగ్రత్త, మిమ్మల్ని మంచి సంబంధం చూస్తాను, దీనికన్నా మంచి సంబంధం చూసి చేస్తాను. మరి ఈ ఇల్లు వద్దు మాకు, పదండి.